హాయ్ వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సాయి కుప్ల. గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ప్రశాంతంగా ముగిసాయని చెప్పుకోవచ్చు. పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఉన్నారు, అలాగే ప్రతిపక్షం నుంచి ఎవరైతే అభ్యర్థి నిలబెట్టలేదు, అదేవిధంగా చూసుకుంటే పీడీఎఫ్ అభ్యర్థి దెడ్ల వీర్రాఘవులు కూడా నిలబడినట్టు తెలుస్తుంది. అలాగే ప్రధానంగా మొత్తం ఎమ్మెల్సీ స్థానాల్లో సుమారు ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో నిలబడినట్టు వ్యక్తులు దాదాపు 35 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. వీరిలో ప్రధానంగా పోటీ ఇచ్చేటువంటి ఇద్దరు వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరు ఉన్నారో పేరాబత్తుల రాజశేఖర్, అలాగే పీడీఎఫ్ అభ్యర్థి దెడ్ల వీర్రాఘవులు, ప్రధానంగా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ అనేది నెలకొందని చెప్పుకోవచ్చు. వేరే విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పేరాబత్తుల రాజశేఖర్ కు పీడీఎఫ్ అభ్యర్థి దెడ్ల వీర్రాఘవులకు హోరాహోరీ పోటీగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగుల సమస్య అనేది ఉందని చెప్పుకోవచ్చు. నిరుద్యోగుల సమస్యకు పీడీఎఫ్ అభ్యర్థి దెడ్ల వీర్రాఘవులు నిలబడతారనే ఉద్దేశంతో వాళ్ళు ప్రచారం అయితే ముమ్మరంగా సాగించారు. మరో విధంగా చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఎవరైతే ఎన్డీఏ ప్రభుత్వం తరఫున పేరాబత్తుల రాజశేఖర్ నిలబడ్డారు, ఈయన కూడా దాదాపు 30 ఏళ్ల రాజకీయ అనుభవజ్ఞుడు. అయితే ఈ ఎన్నికలపై సర్వే సంస్థలు కూడా దాదాపు అన్ని సర్వేలు కూడా కంప్లీట్ చేసి ఆ సర్వేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే గ్రాడ్యుయేట్లు కానీ ఉపాధ్యాయులు కానీ ఇంకా చూసుకోవచ్చు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 3 అనేది రద్దు చేసిందని చెప్పవచ్చు. జీవో నెంబర్ 3 రద్దు చేయడంతో ఇక్కడ కొంత ఆందోళన పరిస్థితి కూడా నెలకొంది. మనం చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జీవో నెంబర్ 3 ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మేము అమలుపరుస్తాం, మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం 25 సార్లు చెబుతానే వస్తుంది. దాని మీద ఎవరైతే పోలవరం కానీ అట్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అనుకోవచ్చు, ఉద్యోగస్తులు అనుకోవచ్చు, గ్రాడ్యుయేట్స్ కూడా అధిక మొత్తంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. దీని విషయంలో ఏదైతే జీవో నెంబర్ 3 అమలుకు ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేయడంతో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎవరైతే పేరాబత్తుల రాజశేఖర్ కు ఈ ఓటర్లు ఎవరైతే పట్టం కట్టే పరిస్థితి ఇక్కడ నెలకొంది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మనం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఎవరైతే ఇప్పుడు పీడీఎఫ్ అభ్యర్థి ప్రధానంగా పోటీ ఇచ్చారు, మిగిలిన ఉన్నటువంటి 35 మంది అభ్యర్థుల్లో కూడా వేల సంఖ్యలో కాకుండా వేళ్ల సంఖ్యలో లెక్కేసుకునే ఓట్లు మాత్రమే వాళ్ళకి పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇండిపెండెంట్ గా దిగినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళకి దాదాపు 100 సంఖ్యలో పోలైనప్పటికీ ఎవరైతే ప్రధానంగా పోటీ ఇవ్వబడుతున్న ఎన్డీఏ ప్రభుత్వం తరఫునటువంటి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో విజయదుందుని మోగిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. కొన్ని సర్వే సంస్థలు పేరాబత్తుల రాజశేఖర్ వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ మన ఓవరాల్ అనాలిసిస్ చూసుకుంటే ప్రజల నాడి కానీ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు అలాగే గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాడిని కనుక్కునే ప్రయత్నం చేయగా దాదాపు అధిక శాతం మెజారిటీతో ఎవరైతే పేరాబత్తుల రాజశేఖర్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పేసి ఒక నాడినైతే తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.